హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మేము విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్నాము. శ్రీకాకుళం ఎందుకంటే మేము కొన్ని మొక్కులు మొక్కుకున్నామండి. ఆ మొక్కుల్లో ఒక మొక్కు రాములవారి సంబరం అండి. ఎందుకు మొక్కున్నాం, ఏం మొక్కున్నాం అనేది వీడియో ఎండింగ్లో చెప్తాను. మా ఊరైతే నరసనపేట దాటిన తర్వాత కొత్తపేట అని వస్తుందండి. కొత్తపేట దగ్గర దంత గ్రామం మాది. శ్రీకాకుళంలో ఇలాంటి సంబరాలు ఎక్కువ చేస్తారు. మేమైతే మా ఊరికి ఎంటర్ అయిపోయాము. ఏ మాటకు ఆ మాట అండి. పల్లెటూరు భలే ఉంటుంది కదా. చుట్టూ పొలాలు, చెరువులు, పొల్యూషన్ లేకుండా, ట్రాఫిక్ సౌండ్ లేకుండా చాలా బాగుంటుంది కదా. మేమైతే మా ఊరు ఎంటర్ అయిపోయామండి. ఇది ఎంట్రన్స్ కొత్తపేట. నా పేరు మీద మైక్ సెట్ ఉండేదంట. అప్పట్లో అయితే మైక్ సెట్ అనేవాళ్ళం. ఇప్పుడు ఏంటో నాకు పెద్దగా తెలీదు. బాగా అలసిపోయి కూర్చోవడంతో మా వారు ఎందుకురా నా జీవితం అన్నట్టు కూర్చున్నారు. ఇల్లు బాగా పాతదండి. కాకపోతే పెయింట్స్ వేసాము మేము సంబరం చేస్తున్నామనేసి. ఇప్పట్లో అరుగులు ఎవరు పెట్టించుకుంటున్నారండి. ఇంట్లో దంచుకోవటానికి రోల్లో పెట్టించారు. స్వామివారి బుట్ట చూపిస్తాను చూడండి. కట్టెల పొయ్యి కూడా ఎవరు వాడట్లేదు. మేమైతే కట్టెల పొయ్యి పెట్టుకున్నాము. ప్లస్ పొగగొట్టం కూడా పైకి పెట్టుకున్నాము. వెనక సైడ్ ఇది నొయ్యండి. మాకు ఇంకా సంబరానికి పనులు అయితే స్టార్ట్ అయినాయి. ఇది రాట వేయటం కోసం అండి. ఫస్ట్ ఇవన్నీ పెట్టారు. రాట వేసిన తర్వాత నెమ్మదిగా ఇవన్నీ అరేంజ్ చేస్తారంట. పల్లెటూరు కాబట్టి హెల్ప్ చేయడానికి ఒక్కరిని పిలిస్తే 10 మంది వస్తారండి. అదే సిటీల్లో అయితే ఎవరికి వాళ్ళే బిజీ, ఎవరికి వాళ్ళే యమునా తీరులా ఉంటారు. స్లోగా సప్లై సామాన్లు అన్నీ తెప్పిస్తున్నారండి. ఇంకా అంతా పెళ్లిలాగే చేస్తున్నారు. రాట వేయడం దగ్గర నుంచి ప్రతిదీ నాకు పెళ్లిలాగే అనిపించింది. ఈ పండగ అంతా ఒకే రోజు చేస్తారండి. మా వాళ్ళు అంతా రాటకి రెడీ చేస్తున్నారు. ఇక మా తమ్ముడికి అయితే మార్నింగ్ నుంచి కంటిన్యూగా పనులు ఉంటూనే ఉంటున్నాయి. ఇంట్లో ఎవరు చిన్నవాళ్ళు ఉంటారో ఖాళీగా ఉంటారో వాళ్ళనే ఎక్కువ వాడుకుంటాం కదండి. అందుకే బాగా మేము వాడాము, మా పేరెంట్స్ బాగా వాడేశారు వాడిని. అంతా అయిపోయాక లాస్ట్లో తిట్లు కేసేది కూడా వాళ్ళే. ఇంకోవైపు వంటలు స్టార్ట్ చేశారండి. టిఫిన్స్ ఫస్ట్ పెడుతున్నారు. మా ఊర్లో వంట వాళ్ళు ఎవరు కుదరలేదండి. పక్క ఊరు నుంచి తెప్పించుకున్నాము. వంటలు ఆయన చాలా బాగా చేశారు. అందరూ అదే అని చెప్పారు. ఫంక్షన్స్లో మనం వంటలు ఎంత బాగా చేయించినా సరే జనాలు ఒకవైపు నుంచి తింటుంటారు, ఇంకోవైపు నుంచి వంకలు పెడుతుంటారు. మాకైతే అలాంటి ప్రాబ్లం ఏమీ రాలేదు. రాట వేయడం కోసం దీపం పెట్టి పసుపు కుంకుమ రాసి ముగ్గు వేస్తున్నాము. మాకు ఏం చేయాలో తెలియదు కాబట్టి అంతా మా మమ్మీ ఒక్కొక్కటి అన్నీ చెప్పి ఆవిడ చేస్తున్నారు. ఇంతకీ మొక్కు ఏంటనేది చెప్పలేదు కదా మీకు. ఏమీ లేదండి. మాకు పెళ్ళయి 5 ఇయర్స్ అయినా సరే పిల్లలు పుట్టలేదు. సో కొన్ని మొక్కులు మొక్కుకున్నాము. అందులో ఈ మొక్కు ఒకటి. అనుకున్నట్టే దేవుడు మాకు ఒక పాపనిచ్చాడు కాబట్టి అవన్నీ తీర్చాలి కాబట్టి మొత్తం తీరుస్తున్నామండి. మనం ఏదైనా పని చేసినప్పుడు మనది ఎంత కష్టం ఉన్నా సరే దేవుడు అనుగ్రహం అనేది ఉండాలండి. అదైతే నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఫస్ట్లో నేను కూడా పట్టించుకునేదాన్ని కాదండి. కానీ నా లైఫ్లో ఎలాంటి మిరాకిల్ జరిగిందో ముందు వీడియోస్లో నేను చెప్తానండి. నా ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం అంతా మీకు చెప్తాను. 99% మనం కష్టపడినా సరే 1% అయినా సరే దేవుడు అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉండాలండి. మా పెళ్లి తర్వాత సత్యనారాయణ వ్రతం కూడా చాలా హడావిడిగా జరిగింది. అది కూడా అన్నవరంలో జరిగిందండి. అంత ఎంజాయ్ చేయలేకపోయాము. కానీ ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా ఇంట్లో పూజ అయిన తర్వాత అమ్మవారికి మొర్రాటి ఇవ్వాల్సి ఉంది అనేసి చెప్పారండి. అది నేనే తీసుకొని వెళ్ళాలంట. ఎందుకంటే మేము మొక్కుకున్నాం కదా. ఇంకా రాట అయితే వేసేసామండి. మిగతావి ఏం చేయాలి అనేది వాళ్ళు స్లోగా అన్నీ చెప్తున్నారు. మా నాన్నగారి ఇంటికి పెద్ద కాబట్టి అన్నీ దగ్గరుండి చెప్తున్నారండి. ఇక పూజ అయితే అయిపోయిందండి. ఇంకా తాంబూలం ఇచ్చేది ఉంది. వెనక నుండి మేళం వాళ్ళు బాగా కంగారు పెట్టేస్తున్నారండి. వెళ్ళిపోవాలి అని. వాళ్ళకి వేరే దగ్గర ప్రోగ్రామ్ ఉందంట. ఇక తాంబూలం ఇవ్వడం కోసం అంతా రెడీ చేసుకుంటున్నానండి. ఫస్ట్ మా మమ్మీతోనే స్టార్ట్ చేశాను బొట్లు పెట్టడం. ఒక్కొక్కరు రావడం స్టార్ట్ చేశారండి. ఇంకా పల్లెటూరు కదండి, అందరూ రావడానికి ఇష్టపడతారు. అదే సిటీలో తాంబూలం తీసుకోవాల్సి అంటే ఎవ్వరూ రారండి. వెనక నిలబడ్డారు కదండి బ్లౌజ్ లేకుండా ఆవిడ మా మేనత్త. ముందు ఆవిడతో భలే ఉంటుంది చూడండి.
ముత్తైదువులకి ఇంకా తాంబూలం ఇవ్వడానికి అన్నీ రెడీ అయిపోయినాయి, అన్నీ ఇచ్చేసాను. నా మెడలో కూడా పసుపు తాడు వేసుకోమని చెప్పారు. ముత్తైదువులకి అలా వేసుకుంటే మంచిదంట. సో నేను కూడా వేసుకున్నాను. మా వారు అంతా దీక్షణంగా చూస్తున్నారు ఏం జరుగుతుంది ఏంటి అనేది. తాంబూలం ఇంకా ఒక్కొక్కరికి ఇవ్వడం ఇంకా స్టార్ట్ చేశాను. ప్రెజెంట్ బయట పూజ మాత్రమే అయ్యిందండి, ఇంకా లోపల పూజ చేసేది ఉంది. ఈలోపు మా తమ్ముడు పనులన్నీ అవగొట్టుకొని ఇప్పుడే స్నానం చేసి వచ్చి దీపం పెట్టుకుంటున్నాడండి. సంబరం చేసేటప్పుడు ఇంటి ఆడపిల్లకి బట్టలు పెట్టాలంట. మా అమ్మగారు మా నాన్నగారు బట్టలు పెట్టారు. ఇంకో వైపు నుంచి మా చెల్లి టిఫిన్ సర్వ్ చేస్తుంది అందరికీ. మేము సంబరం చేస్తున్నాం కాబట్టి ఇంటిల్లిపాది ఉపవాసాలతోనే ఉన్నామండి డే మొత్తం. ఇంకోవైపు పందిరి వేస్తున్నారు. నేనైతే అనుకున్నాను ఈ పనులన్నీ ఒక్క రోజులో అవుతాయా అసలు. మార్నింగ్ రాట వేసి మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రం పూజ. ఊర్లో ఎండలు మామూలుగా లేవండి, చాలా ఎక్కువగా ఉన్నాయి. అసలు చాలా వేడిగా ఉంటుంది కూడా నైట్ టైం. ఇంతకు ముందు అయితే అరుగుల మీద పడుకునే వాళ్ళండి, ఇప్పుడు అలా ఎవరు పడుకోవట్లేదు, అందరూ ఇంట్లోనే పడుకుంటున్నారు. ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేశారండి. ఇంట్లో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వచ్చి పూజ చేయడం స్టార్ట్ చేశారండి. అందరూ దీపం పెట్టుకున్నారు. మేము కూడా వెళ్ళాము, మా ఇద్దరం వెళ్ళి మొక్కుకున్నాము. ఇంకా నేను చెప్పాను కదండి కరవమ్మ అనేసి, మా మేనత్త ఆవిడ మీదే దేవుడు వెళ్తాడండి. ఆవిడకి నచ్చిన వస్తువులన్నీ చెప్తుందండి. ఊళ్ళో వాళ్ళు అందుకే బాగా కామెంట్ చేస్తారు ఆవిడని. ఎంత సరదా అయినా సరే పల్లెటూరు కుర్రాలనండి బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు, ఎలాంటి ఫంక్షన్లో అయినా సరే. మధ్యలో కరువమ్మ మీద దేవుడు వాళ్ళాడండి. చూడండి పల్లెటూరులో ఎంత సరదాగా ఉంటుందో. చూసారు కదండి ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.